జిఎన్పిఎంపికి జిఎన్పిఎఫ్సికి తేడా ఉంది. జిఎన్పిఎంపి నుండి ఐటీ తీసేసి ఎస్ కలిపితే జిఎన్పిఎఫ్సి వస్తుంది. జిఎన్పిఎఫ్సికి ఐటీ కూడి ఎస్ తీసేస్తే జిఎన్పిఎంపి వస్తుంది. జిఎన్పిఎంపి నుండి ఆర్ మైనస్ పి తీసేస్తే జిడిపిఎంపి వస్తుంది. జిడిపిఎంపి ఇక్కడ చూడండి, సిసిఐఐజిజి ఎక్స్ ఇక్కడ ఎం ఇక్కడ ఆర్ మైనస్ పి ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ పి అనేది లేదు. అంటే జిడిపిఎంపికి జిఎన్పిఎంపికి తేడా ఏంటంటే జిఎన్పిఎంపి నుండి ఆర్ మైనస్ పి తీసేస్తే జిడిపిఎంపి వస్తుంది. జిడిపిఎంపికి ఆర్ మైనస్ పి కూడితే జిఎన్పిఎంపి వస్తుంది. ఇక్కడ జిఎన్పిఎఫ్సికి జిడిపిఎఫ్సికి సిసిఐఐజిజి ఎక్స్ ఎం ఇక్కడ ఆర్ మైనస్ పి ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ పి లేదు. ఎస్ ఉంది, ఐటీ ఎయిట్ ఉంది. అంటే జిఎన్పిఎఫ్సి నుండి ఇక్కడ మెయిన్గా ఆర్ మైనస్ పి తీసేస్తే జిడిపిఎఫ్సి వస్తుంది. సింపుల్గా జీడిపికి జిఎన్పికి తేడా ఆర్ మైనస్ పి అంటే ఎన్ఎఫ్ఏ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ అని అర్థం. నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ అని అర్థం. ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుంటే